ఈరోజు ఎల్లారం గ్రామంలో ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని సిడిసి చైర్మన్ గడీల రామరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారం గ్రామ సర్పంచ్ చాట్ల మల్లేష్, వార్డు సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు శ్రీనివాస్, వెలుగు సిసి శేఖర్ నాయక్, మైపాల్ డ్వాక్రా మహిళా సభ్యులు, నాగులపల్లి సర్పంచ్ శివానంద్ గౌడ్, చందాపూర్ సర్పంచ్ మల్లేశం, మద్దికుంట సర్పంచ్ దేవిసింగ్, కంబాలపల్లి సర్పంచ్ భారతమ్మ, బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసఫ్, బసవరాజ్, ఎల్లారం గ్రామస్తులు నాగభూషణం, స్వామి, మాజీ మల్లయ్య, చాట్ల నరేందర్, భవానీ ప్రసాద్, వార్డు మెంబర్లు పట్నం శెట్టి, శేఖర్, వేగరి మల్లన్న, కోహిరామ్ శెట్టి, ఎంబడి అంజన, మేస్త్రి యాదయ్య, చాకలి రాజు, బోయిని బసవరాజ్, జాయ్, ఏసురత్నం, దావయ్య, పెద్దింటి రామయ్య, పెద్దింటి రవి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాలేదా మీ ఊర్లో? అందరికి వచ్చినాయి కదా. ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా, నిన్న మొన్న పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ పెట్టుకోండి కొత్త రేషన్ కార్డు. తండ్రికి 2 కొడుకులు ఉంటే ఇంకో కొడుకు పేరు మీద కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. ప్రతిదీ రేషన్ కార్డు తోటి ముడిపడి ఉన్నారు కాబట్టి పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా, ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా రేషన్ కార్డు తీసుకోండి. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు నడుస్తున్నాయా లేదా? ప్రతిదీ కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో బీదవారికి ఏదైతే అవసరమో, బీదవారికి ఏం అవసరం, తర్వాత కావాలేమది కూడు కావాలి. కూడుకు సన్న బియ్యం వస్తున్నది, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇస్తున్నారు. తర్వాత గుడ్డ మహిళ పథకాలను మరి ఈ ప్రజా ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా కొన్ని ఇచ్చిన హామీలలో ఇంకా కొన్ని మిగిలిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళా సోదరిమణుల కొరకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందరు పోతున్నారా లేదా? బస్సులో ఉచిత బస్సు టికెట్ లేకుండా పోతున్నామా లేదా? కొంతమంది పూర్వదాలను ఏమంటున్నారంటే మహిళలకు ఉచిత ప్రయాణం చేసినాక దినం కొట్లాడుతున్నారు అని అంటున్నారు. మహిళలు కొట్లాడుతున్నారా? కావాలని అవతలలో కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమందికి ఊర్లలో పోయేటోళ్ళకి కానీ అటువంటి వాళ్ళకు బస్సులలో కొట్లాడుకుంటున్నారు. ఎప్పుడైనా కొట్లాడుకునేది ఒంటికైనా కొట్లాడుకుంటారు, ఇతర అన్నదమ్ములు ఉంటేనే కొట్లాడుతున్నారు. ఇంతమంది జనం కొట్లాడుకోకుంటారా? మరి ప్రజా ప్రభుత్వంలో ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతున్నది. అన్న 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు రాలేదు. మరి ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఇంటికి లేని కుటుంబాలకు ఈనాటి సందర్భంగా మహిళా సోదరి మనందరికీ మరి మహిళా సమాఖ్య భవనాలు ఎక్కడైతే లేవో అక్కడ అందరికీ నిర్మించాలనే ఆలోచన తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మరి మన సదాశివపేట మండలంలో కూడా ఎక్కడైతే మహిళా భవనాలు లేవో అక్కడ ప్రతి గ్రామంలో మహిళా భవనాలు నిర్మించాలి. మహిళా సోదరిమణులకు ఇబ్బంది కాకుండా వాళ్ళ సొంత భవనంలోనే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ మీటింగ్లు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అప్పుడే మరి ఈ వెలుగు బృందం శ్రీనివాస్ ఏపీఓ గారు మరి వీళ్ళు శేఖర్ వీళ్ళందరూ బాబు నాయక్ అందరూ కూడా మరి వారి క్లస్టర్లలో ఎక్కడెక్కడ లేవో అక్కడ పెట్టడం జరిగింది. మరి మీ సిద్ధన్న గారు ఒక యువకుడైండు, ఒక ముసలాయన అయిండు. ఇద్దరు ఉత్సాహంతో మరి ఈ బిల్డింగు ఎంత గర్వంగా ఉందంటే సదాశివపేట మండలంలో మరి నాకు మంచి మిత్రుడు సిద్ధన్న, ఆయన సొంత ఊర్లో మొదటి బిల్డింగ్ నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.
ఎందుకంటే జిల్లాలోనే మొదటి భవనం మరి ఆ మొదటి భవనం మా నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీద చేసేది ఉండే మరి వారికి ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉండడం వల్ల మరి మీరు వెళ్ళి చేయండి అని చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారము మరి మీ గ్రామంకి వచ్చి బిల్డింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన ప్రజాప్రభుత్వంలో గతంలో 10 సంవత్సరాలు మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. వచ్చిన మీకు వడ్డీ. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో 3 సార్లు వడ్డీ రావడం జరిగింది. అది కూడా జిల్లాలో హైయెస్ట్, మన నియోజకవర్గం హైయెస్ట్, మన మండలానికి రావడం జరిగింది. 3 సార్లు మరి వడ్డీ తిరిగి మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన చెక్కులను నిర్మలా మేడం గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఇవ్వడం జరిగింది. వడ్డీ రాలేదు, ఇచ్చారు కానీ మాకు రాలేదని అనుకుంటున్నాం కానీ మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. వీళ్ళంటే మనకి ఆడిచ్చారు చేతికి అనుకుంటారు, అంతే కదా. చేతికి ఇవ్వరు, అది మీ ఖాతాలనే ఏదైతే వడ్డీ వచ్చిందో మీ అప్పులో తగ్గిపోతుంది, మీ జమలో పడుతుంది అది. కాబట్టి ప్రతి గ్రామానికి వచ్చింది. మన నియోజకవర్గంలో ఎక్కువ మన మండలానికి రావడం జరిగింది. మరి ఈ ప్రజాప్రభుత్వంలో